మిత్రమా, దేవుడు మనల్ని ఏం చూస్తాడులే అని నలుగురిని మోసం చేసి 4 కుటుంబాలను రోడ్డున పడేసి అడ్డదారిలో డబ్బును సంపాదించి విర్రవీగేటప్పుడు తెలియదు. చేసిన పాపాలు పండి ఆసుపత్రిలో రోజులు లెక్క పెట్టేటప్పుడు గోడ మీద ఇలా రాసి ఉంటుంది, ICU అని. అంటే అర్థం, నేను నిన్ను చూస్తున్నాను అని. దేవుడు అన్నీ చూస్తూనే ఉంటాడు మిత్రమా. అప్పుడు నువ్వు చేసిన మోసాలు పాపాలు అన్నీ కూడా నువ్వే గుర్తు చేసుకుంటావు. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, 100 తప్పులు చేసిన వాడైనా మన్నించవచ్చు, కానీ ఒక్కసారి మోసం చేసిన మాత్రం ఎప్పుడు కూడా క్షమించకూడదు. తప్పులు చేసేవాడైనా మారుతాడేమో, కానీ మోసబుద్ధి ఉన్నవాడు మాత్రం ఎప్పటికీ మారడు. పుట్టుకతో పూలవనం కాదు మిత్రమా ఏ ఒక్కరి జీవితం. అందరి జీవితాలు పడిలేచే బ్రతుకులే. మన ఒక్కరికి కాదు, అసలు భూమిపైన సమస్య లేని మనిషి లేడు. అందుకే రేపటి రోజున సంతోషం వస్తుందనే ఆశతో నవ్వుతూ జీవించడం అలవర్చుకోవాలి. అదే జీవన రహస్యం మిత్రమా. మనుషుల్లో మార్పు అనేది చాలా సహజం. ఎలా మారాలి అనేది వివేకం చెప్తుంది. ఎప్పుడు మారాలి అనేది అనుభవం చెప్తుంది. అసలు ఎందుకు మారాలి అనేది అవసరమే చెప్తుంది మిత్రమా. నడకలో లోపం ఉన్నా పర్వాలేదు, నడవడికలో లోపం ఉంటేనే చాలా కష్టం. చేతుల్లో లోపం ఉన్నా పర్వాలేదు, చేసే పనుల్లో లోపం ఉంటే చాలా నష్టం మిత్రమా. కంటిలో లోపం ఉన్నా పర్వాలేదు, చూసే చూపుల్లో తేడా ఉంటేనే చాలా కష్టం. మెదడులో లోపం ఉన్నా పర్వాలేదు, ఆలోచనలో మోసం ఉంటేనే చాలా నష్టం మిత్రమా. అర్థమైందనుకుంటా. మంచికి మానవత్వానికి విలువలేదు ఈ లోకంలో. నమ్మకానికి నిజాయితీకి చోటు లేదు ఈ ప్రపంచంలో. అడుగడుగునా మోసం, అణువణువున స్వార్థం. అన్ని జీవరాశుల్లోకి ఉన్నతమైనది మానవ జన్మ అంటారు. మరి ఏ జీవికి లేని ఇన్ని అవలక్షణాలు ఒక మనిషికి ఎందుకున్నాయి మిత్రమా? మీరే ఆలోచించండి మిత్రమా. చచ్చాక శవంగా మారే శరీరం, ఎవ్వరికీ కనపడని ఆత్మ, మట్టిలో కలిసే మాంసం ముద్ద, కాయంలో ప్రాణం పోయాక ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉంచుకొని బంధాలు. దీనికోసమా ఈ అబద్ధాలు, మోసాలు, నీతి నియమాలు వదిలేయడం, పగలు ప్రతీకారాలు, సాటి వారిని మానసికంగా హింసించి పైశాచిక ఆనందం పొందడం? ఇది నీటి కలియుగ మానవ జీవనం అవుతుంది మిత్రమా. ఏమీ లేనివాడి కదా ఏం చేస్తాడులే అనుకోవద్దు. ఎందుకంటే ఏమీ లేని వాడి దగ్గర కోల్పోవడానికి ఏమీ ఉండదు. అందుకే ఏం చేయడానికైనా సరే సిద్ధపడతాడు, ఎంతకైనా తెగిస్తాడు. మిత్రమా, మనుషులు అకారణంగా ఒకరి మీద ఒకరు ద్వేషం కలిగి ఉంటారు. ఎందుకో అర్థం కాదు. చెప్పుకోతగ్గ సమస్యలు లేకున్నా ఊరికే అలిగి దూరం జరుగుతారు. ఎవ్వరు ఎందుకు ఎప్పుడు ఎలా మారుతారో తెలియదు. అంతా ఓ మాయమిత్రమా. మనిషికి భగవంతుడిచ్చే సమస్యల కన్నా తనకు తాను కొని తెచ్చుకునే సమస్యలే ఎక్కువ. మనుషుల మధ్య అహంకారం, అజ్ఞానం, పెత్తనం, తనకు ఇష్టం వచ్చిన ప్రకారం నడుచుకోవడం, వాటి కోసమే పరిగెత్తడం, పేరు కోసం తపన పడ్డం, ఇతరులను ఎదగకుండా చేయడం, ఇలా మనుషులు తమకు తాముగా ఇరుక్కొని నరకాన్ని పొందుతున్నారు కాదంటారా మిత్రమా? నిజమైన బంధాల కోసం మనం తప్పకుండా సమయాన్ని కేటాయించాలి. ఎందుకంటే మనకి రేపటి రోజున సమయం ఉండవచ్చు, కానీ బంధాలు ఉండకపోవచ్చు. అవునా? జీవితంలో ఇది నాది, వీళ్ళు నా వాళ్ళు అనుకోవడం చాలా తప్పు మిత్రమా. ఎందుకంటే ఏది మనది కాదు, ఎవరు మనవారు కాలేరు. అలా కాలంతో సాగిపోవడమే. ఈవేళ నువ్వు లేకపోతే నేను ఉండలేనని అనేవాళ్ళు రేపు నువ్వు లేకపోతే హాయిగా ఉండగలనని అంటారు మిత్రమా. అందుకే జీవితంలో ఎవరి మీద ఎక్కువ ఆశలు పెట్టుకోకూడదు మిత్రమా. మనల్ని కారణం లేకుండా ఎవరైనా టార్గెట్ చేసి చాటుమాటు ప్రచారాలు చేస్తున్నారని తెలిస్తే ఏమాత్రం కూడా బాధపడకు మిత్రమా. విన్నవారికి తెలియకపోయినా కన్నవారికి తెలుసు, పైనున్నవాడికి తెలుసు. ఆ భగవంతుడు అంతా చూసుకుంటాడు. మన చేతులకి బురదెందుకు చెప్పు? అందుకే ఎప్పుడు కూడా సంతోషంగా ఉండు మిత్రమా. ఒక మంచి మిత్రుడు 100 సార్లు అలిగినా బ్రతిమాలుకోవడంలో తప్పులేదు. దారం తెగి హారంలో ముత్యం పడితే
పోతే పోనని వదిలేక దండలో తిరిగి గుచ్చుతాం కదా, ఇది అలాగే. మంచి మిత్రుడు ముత్యం కన్నా ఎక్కువ మిత్రమా? చెట్టు నిండా పండ్లున్నా మగ్గిన పండు దగ్గరికే పక్షి వచ్చి వాలుతుంది, కుళ్ళిన పండు వైపు పురుగు పాకుతుంది. అదేవిధంగా మంచి చెడుల సమూహం నీ చుట్టూ ఉంది. ఎటువైపు అడుగులు వేయాలనేది నీ ఆలోచన స్వభావంపైనే ఆధారపడి ఉంటుంది మిత్రమా. 2 పరిస్థితుల్లో మౌనం వహించాలి. నీ మాటల్లోని భావాలని ఎదుటివారి అర్థం చేసుకోలేరని అనిపించినప్పుడు, మాటల అనవసరం లేకుండానే ఎదుటివారు మిమ్మల్ని అర్థం చేసుకోగలుగుతున్నప్పుడు. కాదంటారా? నువ్వు బ్రతికి ఉన్నప్పుడు ఎవరినైతే ఏడిపిస్తావో వాళ్ళు నువ్వు చచ్చాక నవ్వుకుంటారు. నువ్వు బ్రతికి ఉన్నప్పుడు ఎవరినైతే నవ్విస్తావో వాళ్ళు నువ్వు చచ్చాక నీకోసం ఏడుస్తారు. ఇదే జీవిత సత్యం మిత్రమా. విజయం అంటే తినడానికి తిండి లేని స్థాయి నుంచి తినడానికి సమయం లేని స్థాయికి రావడం కాదు, మనం సంతోషంగా ఉంటూ మన పక్కన మరికొందరికి మనస్ఫూర్తిగా పెట్టే స్థాయికి వెళ్ళడం. కాదంటారా? అసలైన మగతనం అంటే మంచాలు విరగ్గొట్టడం, కంచాలు ఖాళీ చేయడం, తాగి తందనలాడడం కాదు. ఎవరిని మోసం చేయకుండా ఉండడం, కష్టపడి బ్రతకడం, నిన్ను నమ్ముకున్న వచ్చిన వారిని బాధ్యతగా చూసుకోవడం. ఇదే అసలైన మగతనం అంటే మిత్రమా. నోటికి ఏదొస్తే అది మాట్లాడే వారితో దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే అటువంటి వారు ఎన్నేళ్ల బంధాన్నైనా సరే ఒక్క మాటతో తెంచేయగలరు. అటువంటి వారితో జాగ్రత్తగా ఉండు మిత్రమా. సంతోషాన్ని అందరితో పంచుకోవచ్చు, కానీ బాధని మన అనుకున్న వారితో మాత్రమే పంచుకోగల మిత్రమా. అందుకే ఎవరైనా మీతో వారి బాధను చెప్తే వీలైతే సహాయం చేయండి, లేదా 4 మాటలు చెప్పి ఓదార్చండి. అంతేకాని మరో 4 మాటలతో బాధ పెట్టకండి. వాళ్ళు అనుభవిస్తున్న బాధ కంటే మీ మాటలే వారికి ఎక్కువగా బాధ పెడతాయి మిత్రమా. ఇతిహాసం చెప్తుంది గతించిన రోజులు మంచివని, విజ్ఞాన శాస్త్రం చెప్తుంది రాబోయే రోజులు మంచివని, ధర్మం చెప్తుంది మనసు బుద్ధి 2 మంచివైతే అన్ని రోజులు మంచివేనని. స్త్రీకి ఉన్న ఆత్మీయత మగవారికి ఉండదు. భార్యగా, తల్లిగా, చెల్లిగా, అక్కగా, బిడ్డగా స్త్రీ మాత్రమే ఆత్మీయత పంచగలిగిన కల్పవృక్షం. అవునా? నమ్మకమనే పునాది మీద అబద్ధాలు అనే ఇటుకలు పేర్చి ఎంత అందమైన కోట కట్టినా సరే అది తాత్కాలికం మాత్రమే మిత్రమా. సమయం వచ్చినప్పుడు నిజం అనే చిరుగాలి దెబ్బకు పునాదులతో సహా కూలిపోతుంది. ఒక అబ్బాయి మిమ్మల్ని ఎవరితో మాట్లాడవద్దు, కలవద్దు, ఇలాంటి బట్టలు వేసుకోవద్దు అని అంటున్నాడంటే తను మిమ్మల్ని అనుమానిస్తున్నట్లు కాదు. ఒక అబ్బాయికే తెలుసు ఇంకో అబ్బాయి ఎలా చూస్తాడో, ఎలా మాట్లాడతాడో, ఏది ఆశిస్తాడో అని ఒక అబ్బాయికి తెలుసు. ఎందుకంటే 3 అబ్బాయిలు ఉన్న చోట 2 బాగానే ఉన్నా ఒక వెధవ ఉంటాడని తెలుసు. కాబట్టి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.